ఓకే గైస్, నిన్న మనం ఎక్కడ దాకా చెప్పుకున్నాం? జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, అది ఎలా లైబ్రరీస్ కానీ ఫ్రేమ్ వర్క్స్ కానీ వీటి గురించి మనం తెలుసుకున్నాం. ఓకేనా? ఇవాళ మనం జావా స్క్రిప్ట్ ని ఎలా ఇన్సర్ట్ చేయాలి HTML పేజ్, అంటే ఒక వెబ్ పేజ్ లో జావా స్క్రిప్ట్ అనేది మనం ఎలా ఇన్సర్ట్ చేస్తాం లేదా ఎలా యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. ఓకేనా? అంటే ఎలా రాస్తాం అనేది. ఓకే, HTML వెబ్ పేజ్ లో మనం జావా స్క్రిప్ట్ ని ఏ విధంగా రాయగలం అనేది చూస్తున్నాం. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏమంటే జేఎస్, రెండోది వచ్చేసి ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్. ఓకేనా? వీటిని ఎలా యూజ్ చేయాలనేది ఒక్కొక్కటిగా చెప్తాను. హౌ టు యూజ్ ఇంటర్నల్ జావా స్క్రిప్ట్, అంటే ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ మనం ఎలా యూజ్ చేస్తామంటే, జావా స్క్రిప్ట్ కోడ్ ని ఒక సపరేట్ ఫైల్లో, ఓకే సారీ, జావా స్క్రిప్ట్ ని డైరెక్ట్ గా HTML డాక్యుమెంట్ లో ఎంబెడ్ చేయడాన్ని లేదా దాన్ని ఇన్సర్ట్ చేయడాన్ని ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ అంటాం అనమాట. ఓకేనా? అంటే కోడ్ ని మనం డైరెక్ట్ గా ఎందులో రాస్తున్నాం? HTML ఫైల్లోనే రాసేస్తున్నాం. లైక్ ఎలా అంటే సిఎస్ఎస్ ఎలాగైతే రాస్తున్నాం, ఇంటర్నల్ సిఎస్ఎస్, సేమ్ అదే టైప్ లో జావా స్క్రిప్ట్ ని కూడా ఓన్ ఫైల్లోనే, అంటే HTML ఫైల్లోనే డైరెక్ట్ గా మనం ఇన్సర్ట్ అనేది చేస్తాం అనమాట. ఓకే, అంటే బయట నుంచి తెచ్చుకున్న కోడ్ అయినా సరే, లేదా మనం రాసే 2-3 లైన్స్ అయినా సరే, మనం ఏంటంటే ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ లో ఏంటంటే డైరెక్ట్ గా వెబ్ పేజ్ లో మనం రాస్తాం అనమాట. ఓకేనా? జావా స్క్రిప్ట్ కోడ్ ని స్క్రిప్ట్ అనే ట్యాగ్ తో యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ట్యాగ్ అనేది ఇలా ఉంటుంది. ఈ ట్యాగ్ తో మనం యూజ్ చేస్తాం. టైప్ వచ్చేసి టెక్స్ట్ ఆర్ జావా స్క్రిప్ట్. సిఎస్ఎస్ కి అయితే టెక్స్ట్ ఆర్ సిఎస్ఎస్ అని ఉండిద్ది, ఫైల్స్ అని ఉండిద్ది. ఓకేనా? దీని లోపల ఇది క్లోజింగ్ ట్యాగ్, ఓపెన్ అండ్ క్లోజ్ రెండు ఉంటాయి. దీని మధ్యలో మనం కోడ్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా? మోస్ట్లీ మనం కోడ్ అనేది ఇన్సర్ట్ చేసుకునే చేస్తాం, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఫ్రేమ్ వర్క్స్, లైబ్రరీస్ చాలా దొరుకుతాయి. మనం ఆ కోడ్ ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్సర్ట్ చేసి దాన్ని మనం డెవలప్ చేస్తాం అంతే. ఓకేనా? ఈ స్క్రిప్ట్ ట్యాగ్ మన HTML ఫైల్లో హెడర్ లో కానీ బాడీలో కానీ ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. ఓకేనా? కొన్ని లింక్స్ కి పర్టికులర్ గా కొన్ని జావా స్క్రిప్ట్ దానికి తప్పించితే మిగతా వాటి అన్నింటిని కూడా ఏంటంటే మనం హెడర్ లో కానీ లేదా ఫుటర్ లో కానీ ఎక్కడైనా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా? లైక్ ఎలాగంటే ఇప్పుడు నువ్వు ఒక క్లాత్ ఏదో తీసుకుని మనం రాస్తున్నాం అనుకోండి, దాన్ని డైరెక్ట్ గా మనం తీసుకెళ్లి బాడీలో చివర్లో పెట్టేస్తే సరిపోతుంది. అంటే ఎండ్ ట్యాగెస్ అయితే ఎక్కడైతే ఉంటాయో అక్కడ తీసుకెళ్లి జావా స్క్రిప్ట్ మొత్తాన్ని ఎండింగ్ లో రాసేసుకుంటే సరిపోతుంది. అది ఆటోమేటిక్ గా రీడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? లేదా హెడర్ లో రాసుకోవచ్చు. ఓకే, అలాగే ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్ కోడ్ ని ఒక సపరేట్ ఫైల్ తీసుకొని ఆ ఫైల్ ని HTML డాక్యుమెంట్ కి లింక్ చేయడాన్ని ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ అంటాం. ఓకేనా? ఇది స్క్రిప్ట్ లో ఈ టైప్ లో రాస్తాం అనమాట. ఓకేనా? దీన్ని JS ఎక్స్టెన్షన్ తో మనం డిఫైన్ చేస్తాం. చూస్తున్నారు కదా? ఫైల్ నేమ్ .js. ఓకే, ఈ .js అనే ఎక్స్టెన్షన్ తో మనం దీన్ని డిఫైన్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఇందులో ఇంపార్టెంట్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? జావా స్క్రిప్ట్ ని మనం మోస్ట్లీ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? దీన్ని మోస్ట్లీ మనం ఎందుకు యూజ్ చేస్తాం? టెస్టింగ్ పర్పస్ కోసం, లేదంటే కన్ఫర్మేషన్ పర్పస్ కోసం. ఇలా చాలా కామన్ గా జరిగే ఫంక్షన్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఈ ఫంక్షన్స్ అన్నింటి కోసం ఏంటంటే మనం జావా స్క్రిప్ట్ ని యూజ్ చేస్తూ ఉంటాం ఎందులో ఒక వెబ్ పేజ్ లో. ఓకేనా? చూడండి, మా మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే మన జావా స్క్రిప్ట్ లో యూజ్ చేసేవి అలర్ట్, కన్ఫర్మ్, కన్సోల్.లాగ్,
డాక్యుమెంట్ రైట్, ప్రాంప్ట్. ఓకేనా? ఈ 5 మేజర్ ఫంక్షన్స్ ని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ అలర్ట్ ఫంక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు చెప్తాను ఇప్పుడు. హౌ టు యూజ్ అలర్ట్ ఫంక్షన్ అన్నమాట. మనం ఈ అలర్ట్ ఫంక్షన్ ని వెబ్ పేజ్ లో ఏదైనా వ్యాలిడేషన్స్ ఆర్ క్లిక్స్ లాంటివి జరిగినప్పుడు యూజర్ ని అలర్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? అంటే ఎలా అంటే ఒక పేజ్ రీలోడ్ అయింది అనుకోండి. ఫర్ సపోజ్ నేను ఒక వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేశాను, అది రీలోడ్ అయింది. రీలోడ్ అయినప్పుడు మనకి పైన అనేది ఒక బాక్స్ లాగా క్రియేట్ అయి చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఆ బాక్స్ లో అది అనేది అంటే ఏదైనా ఫంక్షన్ జరిగింది అప్పుడు, ఎవరో ఒక ఫామ్ ఫిల్ చేయడం, ఏదో సంథింగ్ అనేది ఏదో జరిగింది అనమాట. ఓకేనా? ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు ఈ ఈవెంట్ చేసింది మీరా కాదా కన్ఫర్మ్ చేయండి అని చెప్పి ఒక అలర్ట్ అనేది మనకు అక్కడ వచ్చింది అనమాట. ఓకే ఓకే కొట్టేస్తే అది అయిపోతుంది. ఇవేంటంటే బేసిక్ గా కొన్ని మనం గూగుల్ దాంట్లో ఇలాంటి వాటిలో ఏంటంటే ఈ ఫంక్షన్స్ అన్ని చూస్తూ ఉంటాం. చిన్న చిన్న ఫంక్షన్స్ ఇవన్నీ అలర్ట్స్ వస్తుంటాయి కదా. ఇలాంటి ఫంక్షన్స్ అన్ని ఏంటంటే మనం ఇందులో జావా స్క్రిప్ట్ తో యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? దీనికి సర్వర్ తో యూజ్ లేకుండా ఇది బ్రౌజర్ లోనే ఏదైనా చిన్న వ్యాలిడేషన్స్ కానీ ఏదైనా జరిగినప్పుడు ఇవి అలర్ట్ అయిపోయి ఈ అలర్ట్ బాక్స్ ని మనకి అక్కడ డిస్ప్లే చేస్తాయి. ఈ అలర్ట్ అనే దాన్ని చూస్తున్నారు కదా, ఇదిగోండి జావా స్క్రిప్ట్ దాంట్లో మనం ఇలాగా రాస్తాం అనమాట. అలర్ట్ వెల్కమ్ టు, నేను నార్మల్ గా వెల్కమ్ టు బీబీఐసి టెక్ అని చెప్పి రాశాను ఇన్ఫర్మేషన్. అంటే మనం రాసే కోడ్ ని అక్కడ మనం ఇచ్చే ఫంక్షన్ ని బట్టి దీన్ని అలర్ట్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట. ఫర్ సపోజ్ నేను చెప్పుకున్నాం, ఫామ్ ఫిల్ చేసినప్పుడు మనకి సక్సెస్ఫుల్ ఒక ఫామ్ ఫిల్ చేసామనుకోండి, అది సక్సెస్ అయిందా లేదా అనేది కూడా మనకి ఈ అలర్ట్ ద్వారానే మనం చూపించుకోవచ్చు. ఓకేనా? ఫామ్ ఫిల్ చేసినప్పుడు మనం బటన్ అనేది క్లిక్ చేస్తాం కదా, ఆ బటన్ అనేది ఆన్ అయిందా లేదా అనేది కూడా, అంటే ఈ అలర్ట్ లో ఏంటంటే అది ఎంతవరకు వెళ్ళింది, అంటే మనం ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది సక్సెస్ఫుల్ అయ్యిందా లేదా. అంటే ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఎలర్ట్ అనేది మనకు వచ్చింది. లేదనుకోండి మనకి సక్సెస్ఫుల్ అని చెప్పి మనం లోపల అలర్ట్ లోపల ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము, ఓకేనా, ఆ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, నేను సక్సెస్ఫుల్లీ అని చెప్పి నేను రాశాను అనుకోండి, యువర్ ఫామ్ ఇస్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పి నాకు అక్కడ అది వచ్చేస్తుంది అనమాట, నాకు ఆ బాక్స్ లో. సో నేను అక్కడ ఓకే క్లిక్ చేస్తే అది అలర్ట్ అనేది ఆగుతుంది. మళ్ళీ పేజ్ అనేది నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ మనం కావాలంటే ఇంకో ఫామ్ ఫిల్ చేయొచ్చు, లేకుంటే ఏంటంటే ఆల్రెడీ ఫిల్ చేసాం కదా అని చెప్పి వదిలేయచ్చు. ఓకేనా? రెండోది కన్ఫర్మ్ అనమాట. ఈ కన్ఫర్మ్ అనే దాన్ని మనం ఒక విషయాన్ని అంటే కన్ఫర్మ్ చేయడానికి లేదా క్యాన్సిల్ చేయడానికి, ఓకేనా, ఒక వ్యాలిడేషన్ ని మనం కన్ఫర్మ్ చేయడానికి లేదా క్లోజ్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ లాగిన్స్ లో అలాగనమాట. ఇప్పుడు మనం లాగిన్ చేసినప్పుడు కొన్నిసార్లు లాగిన్ అవ్వగానే కనిపిస్తుంది ఒక టెక్స్ట్ అనేది మనకు వచ్చింది, ఈ లాగిన్ చేసింది మీరేనా, ఓకే, లేకుంటే ఈ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది మీరేనా అని చెప్పి, ఓనర్ అయినా ఇచ్చింది, లేకుంటే క్యాన్సిల్ చేసేయండి అని చెప్పి మనకి నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే మన వెబ్ పేజ్ లో జరిగే చిన్న చిన్న వాలిడేషన్స్ కానీ చిన్న చిన్న ఇవి కానీ ఏదైనా ఉంటే అవన్నీ ఏంటంటే మనకి ఇలా నోటిఫికేషన్ టైప్ లో, ఓకేనా, మన పైన డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఈ కన్ఫర్మ్ ఫంక్షన్ అనేది ఫిల్ చేసిన డేటాని సెండ్ చేయాలా లేదా క్యాన్సిల్ చేయాలా అనేది డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం మెయిన్ గా. ఓకేనా? చెప్పాను కదా,
ఒక లాగిన్ కానీ లేకుంటే ఏదన్నా ఇన్స్ట్రక్షన్ మనం ఏదన్నా చేసినప్పుడు, అంటే ఒక నేమ్ కానీ ఏదైనా చేంజ్ చేసినప్పుడు, ఫస్ట్ ఫేస్బుక్ లో కానీ అందులో మనం నేమ్ లాంటిది చేంజ్ చేసినప్పుడు, ఎడిట్ చేసినప్పుడు అది చూపిస్తుంది యూజర్ మీరేనా అని చెప్పి. లేకుంటే ఇంకేదన్నా వేరే యాప్స్ లో కానీ వెబ్సైట్స్ లో కానీ మనం ఏదైనా ఫంక్షన్ అనేది చేసినప్పుడు, అంటే డేటాని ఎడిట్ చేయాలని కానీ ఇంకేదైనా మాడిఫై చేయాలని కానీ చూసినప్పుడు మనకి ఇలాంటి అలర్ట్స్ వస్తూ ఉంటాయి. సేమ్ లాగిన్ అనే కాదు, ఏదో ఒక అలర్ట్ అనమాట. ఇఫ్ యు ఆర్ క్లిక్ దిస్ అని చెప్పి వచ్చింది, లేకుంటే క్యాన్సిల్ దిస్ అని చెప్పి ఇంకో బటన్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఈ కన్సోల్ లాగ్ అనేది ఎలా యూజ్ చేస్తామంటే, ఈ కన్సోల్ లాగ్ అనేది మనం ఎర్రర్స్ ని అంటే డీబగ్ చేయడానికి, టెస్టింగ్ చేయడానికి బ్రౌజర్ లో దీన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? మోస్ట్లీ కన్సోల్ డాట్ లాగ్ ని ఫంక్షన్ మనం ఏదైనా కోడ్ రాసినప్పుడు, దాన్ని టెస్ట్ చేస్తున్నప్పుడు లేదా డీబగ్ చేస్తున్నప్పుడు మనకి ఎలాంటి అవుట్పుట్ వస్తుంది, ఓకేనా, మన అవుట్పుట్ అనేది ఎలాగుంది అనేది చెక్ చేసుకోవడం కోసం. ఇప్పుడు ఈ కన్సోల్ దాంట్లో మనం చెక్ చేస్తున్నాం అనుకోండి, మనకి డైరెక్ట్ గా పక్కనే ఈ కన్సోల్ అనేది మనకి కనిపిస్తూ ఉండిద్ది అనమాట. ఓకేనా? ఇది మనకి కనిపిస్తున్నప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఈ ఫంక్షన్ ని మనం ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి అనమాట కొన్ని క్లోజ్, అంటే జావా స్క్రిప్ట్ లో సిఎస్ఎస్ తో మనం ఎలాగైతే కొన్ని లైన్స్ ని హైడ్ చేస్తామో, సేమ్ అలాగే కొన్ని లైన్స్ ఇందులో హైడ్ చేసేసుకుంటూ, ఓకేనా, హైడ్ చేసేసుకుంటూ మనకి ఏ లైన్ లో, ఓకేనా, ఏ లైన్ లో మనకి ఈ ఇష్యూ అనేది వచ్చింది అనేది మనం ఇక్కడ రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ కన్సోల్ అనేది ఎలా అంటే మనం వెబ్ పేజ్ లో చూసేది జస్ట్ మనం ఇన్సర్ట్ కొట్టేసి, ఓకేనా, నేను ఒక పేజ్ అనేది ఓపెన్ చేస్తాను నార్మల్ గా. లాస్ట్ టైం మనం ఓపెన్ చేసింది చూడండి, ఇది కదా. నేను ఇన్స్పైర్ కొట్టి మనం కన్సోల్ అనేది చూడొచ్చు అనమాట. ఓకేనా? నేను ఈ పేజ్ ని కొంచెం పెద్దగా చేస్తాను. ఓకే, చూడండి మనకి ఇక్కడ ఎలిమెంట్స్ అండ్ కన్సోల్ అని కనిపిస్తుంది కదా. ఈ కన్సోల్ లోపల ఇక్కడ మనకి మనం రాసిన డేటా అనేది, ఓకేనా, డేటా అనేది మొత్తం ఏంటంటే కన్సోల్ లో రాసిన డేటా అనేది మనకి ఇక్కడ కనిపిస్తుండిద్ది అనమాట. ఈ ఫంక్షన్ లో మనకి వచ్చింది. మనం ఎక్కడేంటి కోడింగ్ లో మనం వాటిని ఒక్కొక్క లైన్ హైడ్ చేసుకుంటూ, ఈ కోడింగ్ లో మనకి ఎక్కడైతే ఎర్రర్స్ వచ్చాయో, ఓకేనా, డీబగ్స్ కానీ ఎర్రర్స్ కానీ వస్తే దాన్ని టెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఎర్రర్స్ ని డీబగ్ చేయడానికి, ఓకేనా, టెస్ట్ ఒక ఫంక్షన్ ని లేదా ఒక కోడ్ ని టెస్ట్ చేయడానికి, డీబగ్ చేయడానికి మనం కన్సోల్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సేమ్ ఇవన్నీ కూడా అంటే జావా స్క్రిప్ట్ లో డైరెక్ట్ ఫంక్షన్స్ లో మనం రాసేసుకుంటూ ఉంటాం అనమాట. ఇవి ఇంటర్నల్ గా రాసేవి ఎక్కువగా. ఓకేనా? ఇంకోటి వచ్చేసి డాక్యుమెంట్ డాట్ రైట్ అండ్ హౌ టు యూజ్. ఓకే, ఇది డైరెక్ట్ గా ఏంటంటే మనం HTML డాక్యుమెంట్ లో, ఓకేనా, ఒక డాక్యుమెంట్ లో టెక్స్ట్ రాయడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. అంటే ఈ పేజ్ లో కానీ డివిజన్ లో కానీ ట్యాగ్స్ లో డైరెక్ట్ గా ఒక టెక్స్ట్ ని ఇన్సర్ట్ చేయడానికి, లేకుంటే ఈ డాక్యుమెంట్ ద్వారా ఒక కొత్త డివిజన్ ని కానీ ట్యాగ్ ని కానీ క్రియేట్ చేయడానికి, ఓకేనా, అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఈ డాక్యుమెంట్ రైట్ ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? చూడండి, ఈ డాక్యుమెంట్ రైట్ లో మనం రాసే టెక్స్ట్ కానీ ఏదైనా సరే, టెక్స్ట్ ఆర్ పారాగ్రాఫ్, ట్యాగ్స్, ఇవి ఏదైనా సరే మనం అందులో ఇన్సర్ట్ చేసి దాన్ని అక్కడ ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా మనం రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాంప్ట్ అన్నమాట. ఈ ప్రాంప్ట్ ఫంక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఈ ఫంక్షన్ మనకి ఒక యూజర్ ఇన్పుట్ డైలాగ్ బాక్స్ ని క్రియేట్ చేస్తుంది. ఓకేనా? ఇది ఒక ఇన్పుట్ డైలాగ్ బాక్స్ ని మనకు అక్కడ క్రియేట్ చేస్తుంది. ఎక్కడ? మనకు పైన బ్రౌజర్ లో, ఓకే, పైన బ్రౌజర్ లో మనకి ఇక్కడ నోటిఫికేషన్ లాగా వస్తుంది, బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ బాక్స్ లోనే మనకి ఈ ఇన్పుట్ అనేది
అంటే ఈ ఇన్పుట్ సెక్షన్ అనేది అక్కడ మనకు వస్తుంది అనమాట. ఈ ఇన్పుట్ సెక్షన్ లో ఏంటంటే మనం యూజర్ కి ఇన్ఫర్మేషన్ అనేది మనం పాస్ చేయొచ్చు, లేకుంటే ఇన్ఫర్మేషన్ యూజర్ నుంచి మన ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు. ఓకేనా? ఒకసారి అది వచ్చిన తర్వాత మనం కన్ఫామ్ గా ఓకే కొట్టాల్సింది అలర్ట్ అనే ప్రాంప్ట్ ఫంక్షన్ వచ్చిన తర్వాత. నేను పర్టికులర్ గా ఒక ఇన్ఫర్మేషన్ ని మీరు అంటే ఫీడ్బ్యాక్ టైప్ లో అనమాట. ఓకేనా? ఫీడ్బ్యాక్ కానీ మెసేజెస్ కానీ తీసుకోవాలనుకోండి, మనం ఆల్రెడీ ఒక పర్టికులర్ ఫీడ్బ్యాక్ ని అక్కడ అందులో ఇన్సర్ట్ చేసి ఉంచామనుకోండి, అలా క్లిక్ చేసినప్పుడు ఆ ఫీడ్బ్యాక్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. లేదంటే ఎంటీగా వదిలేసి అందులో మనం ఆ ఫీడ్బ్యాక్ ని మనం యూజర్ ఫీడ్బ్యాక్ ఇచ్చేట్టుగా మనం దాన్ని క్రియేట్ చేసి ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? ఈ ఫంక్షన్స్ అన్ని ఇలా వర్క్ అవుతాయి. ప్రాంప్ట్ చూసారు కదా? ఈ టైప్ లో ఏంటంటే ఈ ప్రాంప్ట్ లో చూడండి, ఫస్ట్ దాంట్లో నేను అంటే ఫస్ట్ కాలం లో నేను హెలో అని ఇచ్చాను. హెలో అనేది నాకు ఇక్కడ టెక్స్ట్ రూపంలో నార్మల్ గా వచ్చేసింది. ఓకేనా? దీని తర్వాత ఏంటంటే నేను ఒక ఇన్పుట్ అనేది ఇచ్చాను. ఓకేనా? ఈ టెక్స్ట్ అనేది ఇందులో మెన్షన్ చేయలేదు, బట్ ఏంటంటే ఇంకో ఫంక్షన్ అనేది మనం ఇచ్చినప్పుడు ఇందులో బై డిఫాల్ట్ గా అంటే మనం ఇప్పుడు ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు అందులో మనకు ప్లేస్ హోల్డర్ ఉందనుకోండి, ఆ ప్లేస్ హోల్డర్ ఎలా వర్క్ అవుతుంది? ప్లేస్ హోల్డర్ లో మనం ఏదైనా టెక్స్ట్ ఇస్తే అక్కడ మనకి ఆ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది కదా. ఎలా అంటే అక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి ఇచ్చామనుకోండి, అది మనకు అక్కడ కనిపిస్తుండిద్ది అనమాట. సేమ్ అదే టైప్ లో, కాకపోతే ఇందులో ఏంటంటే ఈ టెక్స్ట్ అనేది మనకి బయటకే కనిపిస్తుంది. మనం దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. బీబీఎస్ టెక్స్ట్ కి నేను పక్కన ఏదైనా డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అది బ్యాక్గ్రౌండ్ లో ఏమి ఉండిపోదు, నాకు అది కనిపిస్తుండిద్ది. నేను ఆ టెక్స్ట్ నేను మాడిఫై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, లేదా ఆ టెక్స్ట్ కానీ లేదా అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది నేను తీసేసి నేను కొత్త ఫీడ్బ్యాక్ అనేది కూడా నేను ఒకటి ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? ఓకే గాయ్స్, ఇంకోసారి మళ్ళీ చెప్తాను నేను. చూడండి బ్రీఫ్ గా, ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ అండ్ జావా స్క్రిప్ట్ లో 2 టైప్స్ ఉంటాయి, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అనమాట. మనం ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ ని HTML పేజ్ లోపల యూజ్ చేస్తాం. ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ని మనం ఒక పేజ్ క్రియేట్ చేసుకొని దాని నుంచి మనం దీనికి ఇస్తాం అనమాట. అంటే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం HTML లో. ఈ లింక్ అనేది కూడా మనం ఎక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు? ఒకటి హెడర్ లో కానీ లేక బాడీ సెక్షన్ లో కానీ ఎక్కడైనా సరే మనం ఈ లింక్ కానీ లేకుంటే ఇంటర్నల్ జావాని కానీ జావా స్క్రిప్ట్ ని కానీ మనం ఎక్కడైనా సరే ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట ఒక వెబ్ పేజ్ లో. ఓకేనా? బాడీ లోపల అంటే ఇప్పుడు బాడీ సెక్షన్ లోపల మాత్రమే మనం ఇది ఇన్సర్ట్ చేయాలి, లేదా హెడ్ సెక్షన్ లోపల మాత్రమే మనం ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా? అప్పుడే ఈ కోడ్ అనేది బాగా రన్ అవుతుంది. అలాగే ఒకవేళ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ తీసుకునే పని అయితే, ఓకేనా, ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో అప్పుడు పర్టికులర్ గా ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం. ఆ ఫైల్ అనేది .js అనే ఎక్స్టెన్షన్ తో మాత్రమే మనం క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే అది జావా స్క్రిప్ట్ కింద కన్వర్ట్ అయ్యి ఆ ఫైల్ తీసుకొని మనకి అది రన్ అవుతుంది. మనం వేరే ఏదైనా పేరు పెడితే అది రాదు. జావా స్క్రిప్ట్ అనేది పూర్తి ఫామ్ కూడా మనం ఇవ్వకూడదు అనమాట. షార్ట్ ఫామ్ లో జేఎస్ అని మాత్రమే మనం ఇస్తాం. .js అంతే. ఎనీ నేమ్ మీరు డైరెక్ట్ గా జావా స్క్రిప్ట్ ఇస్తున్నాం కదా, జావా స్క్రిప్ట్ అని ఇచ్చేసి .js అని పెట్టుకుంటారా, లేకుంటే ఇంకేదైనా పేర్లు పెట్టుకుంటారా, లేకపోతే నెంబర్స్ ఇచ్చుకొని .js అని పెట్టుకుంటారా అనేది అక్కడ మనకి ఇబ్బంది ఏం కాదు. దానివల్ల ఎటువంటి డిఫరెన్స్ అనేది రాదు. కాకపోతే మనం ఇచ్చిన ఈ జేఎస్ ఎక్స్టెన్షన్ తో ఈ లింక్ అనే దాన్ని సేమ్ స్క్రిప్ట్ లింక్ చూస్తున్నారు కదా, స్క్రిప్ట్ ఎస్ఆర్సి అనేది. ఓకేనా? నార్మల్ దానికి అది టెక్స్ట్ టైప్, ఇంటర్నల్ దాంట్లో తీసుకునేది టైప్ అన్నమాట. ఓకేనా? టైప్ తీసుకునేది, కానీ ఇక్కడ ఎస్ఆర్సి తీసుకున్నాం. ఎస్ఆర్సి మనం దేనికి యూజ్ చేస్తాం? లింక్స్ లో కానీ ఇందులో కానీ ఎస్ఆర్సి అనేది ఒక ఫైల్ ని, ఒక డాక్యుమెంట్ ని ఇందులో ఇన్సర్ట్ చేసుకోవడానికి, డైరెక్ట్ గా ఇన్సర్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? దానికోసమనే ఆ ఫైల్ తీసుకుంటాం. మనం ఎన్ని ఫైల్స్ ఎక్కువ తీసుకుంటున్నాం అనేది దాన్ని బట్టి ఏమి ఉండదు. మనం కోడ్ అనేది ఫంక్షన్స్ అనేవి మనం ఎలా తీసుకున్నాం అనే దాన్ని బట్టి మొత్తం ఒకే పేజ్ లో ఇచ్చేసి మనం HTML పేజ్ లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. బికాస్ ఎందుకంటే ఒక్కొక్క పేజ్ ని ఇప్పుడు ఒక క్లాక్ ఏదో తీసేసుకుని మీరు ఏమంటారు, ఒక క్లాక్ ను దేన్ని తీసేసుకుని మీరు
దాన్ని తీసుకెళ్ళి అక్కడ ఇన్సర్ట్ చేశారు అనుకోండి ఒక వెబ్ పేజ్ లో. అంటే ఇప్పుడు ప్రెసెంట్ హోమ్ అనే ఒక పేజ్ ఉంది. ఒక పేజ్ లో మీరు ఒక ఫంక్షన్ అనేది రాశారు. ఓకేనా, క్లాక్ అనుకోండి, లేకుంటే ఇంకేదన్నా అనుకోండి, ఒక ఫంక్షన్ అనేది, ఓకేనా, ఒక ఫంక్షన్ అనేది మీరు అక్కడ ఇన్సర్ట్ చేశారు. అంటే CSS తో బిల్డ్ చేశారు, అలాగే JS కూడా రాసేసారు. లేదా ఒక కౌంటర్ అనుకుందాం, లేక స్లైడర్ అనేది ఏదో ఒకటి మీరు అక్కడ రాశారు. ఓకేనా, మీకు సేమ్ ఫంక్షన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ లో కావాలనుకోండి. ఓకేనా, అప్పుడేంటి, ప్రతి దాంట్లో మనం రాసుకుంటూ వెళ్ళిపోలేం కదా. అలా కాకుండా JS ని మనం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడైతే ఈ .js అనేది తీసుకుంటామో అది ఆ ఫంక్షన్ అనేది కరెక్ట్ గా రన్ అవుతుందా లేదా. JS లో వచ్చే ఇంకో ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ఫంక్షన్ ని రాశారు. ఓకేనా, దాన్ని ఏదైనా కోడ్ తీసుకొని మీరు రాశారనుకోండి, ఐడి కానీ ఏదైనా తీసుకొని రాసిస్తారనుకోండి, అది జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది హోమ్ పేజ్ ఒక్కదానికి మీరు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇందులో ఈ హోమ్ పేజ్ ఉంది కదా, నేను ఈ హోమ్ పేజ్ కి ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చాను అనమాట. ఓకే, ఒక కౌంటర్, ఒక స్లైడర్ ఇచ్చేసాను. ఓకే, ఒక కౌంటర్ ఇచ్చాను అనుకుందాం. నేను ఐడి అనేది మనం చూసాం కదా, అది ఎలా అంటే కోడ్ అనేది మనం ఎలా తీసుకోవచ్చు, ఎలా రాయొచ్చు అనేది మొత్తం ఏంటంటే మనకి బయట ఫంక్షన్స్ లో జరుగుతూ ఉంటాయి. సో నేను అక్కడి నుంచి ఒక కోడ్ అనేది తీసుకొచ్చాను అనుకుందాం. ఓకేనా, ఒక జావా స్క్రిప్ట్ తీసుకున్నాను, ఒక కౌంటర్ అనేది, దానికి క్లాస్ నేమ్ అనేది అంటే ఐడి నేమ్ అనేది నేను ఒకటి ఇచ్చాను. సో అది ఆ ఐడి నేమ్ బేస్ చేసేసుకొని నాకు ఈ పేజ్ లో అది వర్క్ అవుతుంది. ఒకవేళ నేను అబౌట్ పేజ్ లో ఎక్స్టర్నల్ CSS లో దీన్ని పెట్టేసి నేను అన్ని పేజెస్ కి ఇచ్చేసాను. ఓకే, హెడర్ లో కానీ ఫుటర్ లో కానీ ఒక లింక్ అనేది అన్నిటికీ కామన్ గా ఇచ్చేసాను. ఓకేనా, నేను ఎప్పుడైతే కామన్ గా లింక్ ఇచ్చేస్తానో అది మనకి ఎలా డిఫాల్ట్ లో వస్తుంది అంటే, నాకు ఈ పేజ్ లో నాకు ఎటువంటి ఎర్రర్స్ అనేవి రావు. నేను ఇన్స్పెక్ట్ చేసి చూసినప్పుడు నాకు ఇక్కడ ఎలాంటి ఎర్రర్స్ అనేవి మనకి కనిపించామన్నమాట. ఓకేనా, కానీ ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇదే వెబ్ పేజ్ నేను అబౌట్ దాంట్లో ఓపెన్ చేశాను అనుకున్నా, అప్పుడు నాకు ఒక ఎర్రర్ అనేది కనిపించింది. ఏ ఎర్రర్ కనిపిస్తుంది అంటే, ఈ ఐడి నేమ్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు, ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పి అది ఒక ఎర్రర్ ఏంటంటే అది డిస్ప్లే చేస్తుంది అనమాట. దానికి తగ్గట్టుగా అంటే ఈ ఫంక్షన్స్ అనేటికి తగ్గట్టుగా మనం ఏం చేయాలి, ఈ ఫంక్షన్స్ కోడ్ని ఏంటంటే జావాస్క్రిప్ట్ కోడ్ని ఏంటంటే మనం డిఫరెంట్ గా తీసుకోవాలన్నమాట. ఓకేనా, సింగిల్ పేజ్ లో రాసేదానికి నార్మల్ గా తీసుకునే ఫంక్షన్ JS కోడ్ కి అన్ని పేజెస్ లో ఓకే మీరు ఒక లింక్ ఇచ్చేసి అలా వదిలేయాలి అంతే. ఇప్పుడు అలా వదిలేసినప్పుడు మనకి వేరే పేజెస్ లో రాకూడదు, ఎర్రర్స్ అనేవి డీబగ్ అవ్వకూడదు అనమాట. మీరు క్లాస్ నేమ్ ఏదైనా ఇచ్చి చేసినప్పుడు ఏంటంటే ఇలాంటివన్నీ మనకి ప్రొవైడ్ అవుతూ ఉంటాయి అన్నమాట కొన్ని సార్లు. వీటన్నిటిని మనం డీబగ్ చేసేసుకొని టెస్ట్ చేసేసుకొని ఒక JS ఫైల్ ని క్రియేట్ చేసుకొని అప్పుడు ఇవ్వాలి. అంతేగాని మనం ఇచ్చేసాం కదా అని చెప్పి ఒక్కొక్క పేజ్ క్రియేట్ చేసేసుకొని అన్ని పెట్టేసుకున్నాం అనుకోండి, దానివల్ల యూజ్ ఏమి ఉండదు, మనకి ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా, ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఒక కోడ్ అనేది మనం సేమ్ పేజ్ లో, హోమ్ పేజ్ లోను, అబౌట్ పేజ్ లోను, లేదా కాంటాక్ట్ పేజ్ లోను ఇన్సర్ట్ చేసినప్పుడు మనకి ఎర్రర్స్ ఏమైనా వస్తున్నాయా లేవా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. హోమ్ పేజ్ లో దానికి సంబంధించిన CSS కోడ్ అదంతా రాస్తాం, అంటే మనం ఇచ్చిన క్లాస్ నేమ్స్ కానీ ఐడి నేమ్స్ కానీ ఇచ్చేస్తాం కాబట్టి మనకి మెయిన్ పేజ్ లో ఎర్రర్స్ అనేవి రావు. కానీ సెకండ్ పేజ్ లో ఎలా వస్తున్నాయి కదా, కాకపోతే మన ఎక్స్టర్నల్ CSS ఇచ్చినప్పుడు ఈ ఫైల్స్ అన్ని ఒకే ఒక పేజ్ లో ఉండాలి. దాని తగ్గట్టుగా ఏంటంటే మనం కోడ్ ని మాడిఫై చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా, అంటే అప్పుడు మనం ఈ ఫ్రేమ్ వర్క్స్ లో మనం ఏం ఇచ్చేస్తాం అంటే, ఈ లైబ్రరీస్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి కదా, jQuery ఇవన్నీ కూడా, వీటి లింక్స్ కానీ ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అవి ఏం చేస్తాయంటే ఈ ఎర్రర్స్ ని అవి డీబగ్ చేస్తాయి. ఓకేనా, అంటే ఈ ఫంక్షన్స్ అన్ని కూడా ఏంటంటే ఆల్రెడీ ఫ్రేమ్ వర్క్స్ లో మనకు రాసేసి ఉంటాయి కదా. సో ఏంటంటే అందులో దీనికి సంబంధించిన కోడ్ అనేది అక్కడ ఉండిద్ది కొన్నిటికి. అంటే ప్రతి కోడ్కి అని కాదు, ఇప్పుడు గూగుల్లో ఎత్తుక్కుంటే మనకు వందలాది కోడ్స్ వస్తాయి, ప్రతి కోడ్కి అలా ఉండదు కదా, ప్రాపర్ కోడ్ అనేది ఒకటి ఉండిద్ది. మనం దాన్ని బాగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ కోడ్ లో మనం కోడింగ్ అనేది ఓపెన్ చేసినప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎక్స్టర్నల్ CSS ఉందా లేదా అని చెప్పి నేను చెక్ చేశాను.
ఎప్పుడైతే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది ఉండిద్దో, అంటే ఎక్స్టర్నల్ గా జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది ఏదైనా ఉండిద్దో, అప్పుడు మనకు బెనిఫిట్ ఏంటంటే అది ఆ కోడ్ అనేది ఎర్రర్స్ ని చూపించదు అనమాట. ఓకేనా, వేరే పేజెస్ లో ఉన్నా సరే మనం సింగిల్ పేజ్ లో డైరెక్ట్ గా ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ జేఎస్ ని రాసిన అవసరం ఉండదు. అందులో మనం ఎక్స్టర్నల్ గా చేసిన అది ఆ కోడ్ అనేది వర్క్ అవుతుంది. అంటే ప్రతి పేజ్ లో ఆ లింక్ అనేది ఆ కోడ్ ని ప్రొవైడ్ చేస్తున్నా సరే అక్కడ మనకి ఈ ఇష్యూస్ అనేవి రాకుండా మనకి ఇస్తుంది అనమాట. ఓకేనా, అలాగే ఏంటంటే ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఈ ఫంక్షన్స్ అన్నిటి ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క చోట, అంటే ఈ ఫంక్షన్స్ ని మనం డైరెక్ట్ గా ఇప్పుడు మీకు ఈ ఫంక్షన్ గురించి చెప్తాను, ఓకే, రాసి చూపిస్తాను నేను. బట్ మనం ఏంటంటే జస్ట్ అలాగా డైరెక్ట్ గా ఆ ఫంక్షన్ అనేది ఇవ్వమన్నమాట. ఒక కోడింగ్ తోనో లేకుంటే ఒక ఫామ్ కో లేకుంటే ఒక బటన్ కో దాన్ని యాడ్ చేసి ఈ అలర్ట్ ఫంక్షన్స్ ని కానీ కన్ఫర్మ్ ఫంక్షన్స్ ని కానీ ఈ ప్రాంప్ట్ ఫంక్షన్స్ ని ఇలాంటి వాటిని ఇస్తూ ఉంటాం అనమాట. ఓకేనా, కన్సోల్ ఫంక్షన్ యూజ్ చేసి మనం డీబగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, టెక్స్టింగ్ చేసుకుంటూ, అంటే ఈ ఎర్రర్ ఎక్కడ వచ్చిందని చెప్పి. ఇందాక చెప్పాను కదా, మనం బయట నుంచి ఎక్కడి నుంచో ఒక కోడ్ అనేది తీసుకుని వచ్చేస్తాం. బల్క్ ఆఫ్ కోర్స్ లో ప్రాపర్ కోడ్ అనేది మనకి ఒకటే ఉంది. సో అలాంటి ప్రాపర్ కోడ్ ని మనం చూసుకుని ఒకసారి తీసుకొచ్చి పెట్టినప్పుడు ఎర్రర్స్ ఏదైనా వచ్చింది అనుకోండి, అసలు దేని వల్ల వస్తుంది అనేది కూడా మనం దీని ద్వారా కన్సోల్ ద్వారా ఏంటంటే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ డాక్యుమెంట్ రైట్ అనేది గురించి ఇక తెలిసిందే మనకి. మనం ఏదైనా ఫంక్షన్ ఇచ్చి ఇది మీకు డైరెక్ట్ గా నేను ఇంప్లిమెంట్ చేసినప్పుడు చెప్తాను. దీంతో అసలు ట్యాక్స్ ఇవన్నీ మనకి ఎలా ఇంప్లిమెంట్ అయ్యి వస్తాయి అనేది మనకి దీని ద్వారానే తెలుస్తుంది. ఓకేనా, ప్రెసెంట్ అయితే నేను ఒక న్యూ పేజ్ అనేది క్రియేట్ చేస్తాను, న్యూ ఫైల్ ని. చూడండి, ఇది ఓకేనా, స్క్రిప్ట్ ట్యాగ్ అనేది మనం ఇలా తీసుకుంటాం. ఒకవేళ ఎక్స్టర్నల్ గా ఇవ్వాలి అనుకుంటే స్క్రిప్ట్ ట్యాగ్ లో మనం ఎస్ఆర్సి అనే దాన్ని యాడ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఈ ఎస్ఆర్సి ఫైల్ ని యాడ్ చేసి మనం ఒక డాక్యుమెంట్ ని ఇంట్లో ఇన్సర్ట్ లింక్ అనేది చేస్తాం. ఒకటి బాడీ లోపల కానీ హెడర్ లోపల కానీ అంటే చూస్తున్నారు కదా, ఇది బాడీ లోపల ఉన్నట్టే. ఓకే, చివరిలో మనం ఇలా యాడ్ చేస్తాం అనమాట. మన సిఎస్ఎస్ అనేది మనం రాసిన HTML ఫైల్స్ అనేవి కూడా అన్ని కూడా మనకి ఇక్కడ వస్తాయి. మన చివరిలో అంటే బాడీ ఎండింగ్ అయ్యే చోట మనం ఏంటంటే ఈ జేఎస్ ఫైల్స్ ని మనం ఇస్తాం అనమాట. ఓకేనా, అలాగే ఇంటర్నల్ సిఎస్ఎస్ రాసేది కూడా ఏదైనా సరే ఈ లింక్స్ కానీ దేన్నైనా సరే మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఒకటి బాడీకి ఎండింగ్ లో లేదా హెడర్ లో. హెడర్ లో కూడా ఏంటంటే మనం మోస్ట్లీ అన్ని లింక్స్ ఇచ్చేసిన తర్వాత చివరిలో మాత్రం మనం ఇవి, ఎందుకంటే సిఎస్ఎస్ ఫైల్స్ ఇవన్నీ ఏంటంటే మేము మెయిన్ గా ఇచ్చేసాము సిఎస్ఎస్ HTML కి సంబంధించినవి. సిఎస్ఎస్ ఫైల్స్ అన్ని ఏంటంటే మనం ఇచ్చేస్తాము, లింక్స్ కానీ లేకుంటే ఫాంట్స్ కానీ ఐకాన్స్ సంబంధించినవి కానీ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మనం ఈ జావా స్క్రిప్ట్ అనే దాన్ని ప్రొవైడ్ చేస్తాం. ఒకటి కోడింగ్ రూపంలో లేదా లింక్ రూపంలో, ఎలాగైనా సరే. ఇది కన్ఫర్మ్ ఉండాలని కాదు, అది బై డిఫాల్ట్ వచ్చేసింది. సో ఈ టెక్స్ట్ ఆర్ జావా స్క్రిప్ట్ అనేది టైప్ అంటే ఏ ఫైల్ అనేది అది డిస్క్రైబ్ చేసుకోవడానికి. ఓకేనా, గూగుల్ కి క్రాల్ అవుతున్నప్పుడు ఇది డిస్క్రైబ్ చేసుకోవడానికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకేనా,
ఫస్ట్ మనం ఈ అలర్ట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. అలర్ట్ ఫంక్షన్ అనేది రాసేటప్పుడు జాగ్రత్త చూసుకోండి. ఫంక్షన్స్ ఏదన్నా ఇష్యూ వస్తే ఇది కాదు రాదు. ఒకసారి ఇదిగోండి, కోడింగ్ ఏం రాయట్లేదు, జస్ట్ జావా స్క్రిప్ట్ కదా, నేను అసలు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది మన జేఎస్ ఫైల్ అన్నమాట. ఓకేనా, ఎంటీగానే ఉంది కదా. ఇప్పుడు మనం ఒక ఎర్రర్ అలర్ట్ నో ఏదో ఇస్తున్నాం. అంటే నేను పర్టికులర్ గా ఒక ఫామ్ ఏదో క్రియేట్ చేసి అందులో మనం అది రాసిన తర్వాత, ఓకేనా, దాన్ని మన ఆ ఫంక్షన్ ని మనం సబ్మిట్ చేసిన తర్వాత, లేకుంటే దాన్ని రన్ చేసిన తర్వాత నాకు ఎలా ఎర్రర్ రావాలా లేకుంటే సక్సెస్ఫుల్ అయిందని రావాలని చెప్పి మనం మెన్షన్ చేస్తాం. కాకపోతే అలర్ట్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది, ఓకేనా, ఈ ఫంక్షన్స్ అన్ని ఎలా వర్క్ అవుతాయి అనేది చూపించడానికి. వాడైతే సేమే ఉండేది, కాకపోతే మనం దేని ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. మనం అలర్ట్ ఫంక్షన్స్ అనేది ఒకటి కాదు 100 ఇచ్చుకోవచ్చు కావాలంటే, కాకపోతే దాన్ని మనం దేని నుంచి ఇస్తున్నాం, ఓకేనా, ఏ ఫంక్షన్స్ నుంచి, అంటే ఏ ఫార్మ్స్ నుంచి మనం ఇస్తున్నాం, అంటే దేని రిలేటెడ్ గా మనం ఇస్తున్నాం అనేది మనకి ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఇప్పుడు రిఫ్రెష్ చేశాను కదా, చూడండి, ది స్పేసెస్ ఎర్రర్ అని చెప్పి మనకు వస్తుంది అనమాట. క్లిక్ చేసినప్పుడు అది అయిపోయింది. అంటే మనం ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చింది అనుకో, ఎర్రర్ నోటిఫికేషన్స్ కోసం కూడా ఎలర్ట్ అనే దాన్ని మనం వాడతాం. అలాగే నేను ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తే అదమ్మా ఇంకా రిఫ్రెష్ చేశాను, చూడండి, యువర్ ఫామ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పి నాకు నోటిఫికేషన్ వచ్చింది అన్నమాట. కానీ మనం ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ ఒకసారి గమనించండి, నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నప్పుడు ఈ ఫామ్ అనేది వస్తుంది. బట్ మనకి ఆ సిచ్యువేషన్ ఏంటంటే, ఓకేనా, మనకి ఆ సిచ్యువేషన్ ఏంటంటే మనం ఒక బటన్ ని క్లిక్ చేసినప్పుడు మనకి ఈ ఫంక్షన్ అనేది, అలర్ట్ ఫంక్షన్ అనేది మనకి రన్ అవుతుంది అనమాట. ఓకేనా, నార్మల్ గా అయితే ఇది మనం రిఫ్రెష్ చేసి ఈ ఫంక్షన్, అంటే ఆల్రెడీ మనం కోడింగ్ అనేది రాసాం, అలర్ట్ ఫంక్షన్ ఇచ్చాం కాబట్టి రిఫ్రెష్ చేసినప్పుడు ఈ పేజ్ అనేది మనం వచ్చేట్టుగా మనకు వచ్చేస్తుంది. బట్ ఎప్పుడైతే మనం ఎప్పుడు కూడా అలర్ట్ ఫంక్షన్ మనం ఇలా ఇవ్వం. మనం ఎప్పుడు ఎలా ఇస్తాం, ఫామ్ కో దేనికో దానికి మనం చేసి వ్యాలిడేషన్స్ కి క్లిక్ చేసినప్పుడు, ఓకేనా, ఫామ్ సబ్మిట్ అయిందని చెప్పి, లేక ఎర్రర్ వచ్చిందయ్యా, ఎర్రర్ వచ్చింది, మీది ఇచ్చినవి, అంటే మీరు ఇచ్చిన ఇన్పుట్స్ అనేవి, ఓకే, లేకుంటే వాల్యూస్ అనేవి రాంగ్ గా ఉన్నాయి ఎక్కడో, అందుకే ఎర్రర్ వచ్చిందని చెప్పి మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాం. ఓకేనా, అంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది దీనికి సంబంధించి ఉండిద్ది అని అంటే మనం ఇచ్చే ఫ్రేమ్ వర్క్ ఉండేది కదా, ఒక సిఎస్ఎస్ HTML ఫ్రేమ్ వర్క్ ఉండేది కదా, అంటే ఒక టెంప్లెట్ కి, అంటే ఎగ్జాంపుల్ కి ఫామ్ తీసుకుందాం. ఓకేనా, ఈ ఫామ్ లో ఏంటంటే మనం ఫామ్ లో ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసినప్పుడు ఓకే అయిపోయింది అనుకోండి, డైరెక్ట్ గా, అంటే నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ మనం ఇచ్చేసాం. అది క్లిక్ అయినప్పుడు అది సక్సెస్ అయింది అనుకోండి, మనం అక్కడ వెనకాల చేసుకోవడం అనేది ఇంకా రాస్తాం. అంటే మనకి ఈ ఎర్రర్ చూపించు, అంటే నేమ్ తప్పుగా రాశాడనుకో, ఒక క్యాపిటల్ లేదు అలాగని చెప్పి, లేదంటే పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు కానీ, ఫోన్ నెంబర్ అదంతా అన్నాడు. ఫోన్ నెంబర్ కూడా ఏంటంటే మినిమం 10 నెంబర్స్ ఉండాల్సిందే కదా. కొంతమంది అనేది ఏదోటి బ్రీఫ్ అలా పెట్టేద్దాం, ఇప్పుడు ఫోన్ నెంబర్ ఇవ్వాలని చెప్పి 9 లెటర్స్ అలా ఇచ్చేసి కూడా వదిలేసే వాళ్ళు ఉంటారు. సో అలా కాకుండా మనం పర్టికులర్ గా ఏంటంటే 10 నెంబర్స్ లేదు అని చెప్పి కూడా మనం ఎర్రర్ కోడ్ ని ఒకటి మనం అక్కడ మెన్షన్ చేయొచ్చు. ఇన్పుట్ దగ్గర ఆ ఎర్రర్ కూడా అనేది వచ్చింది, డైరెక్ట్ గా మన అలర్ట్ టైప్ లో కాదు. ఇవన్నీ దాటుకుని వచ్చిన తర్వాత కూడా ఏదన్నా ఎర్రర్ వస్తే, ఓకే, ఫామ్ సబ్మిషన్ జరిగే టైంలో ఏదైనా ఎర్రర్ వస్తే మనకి అలర్ట్ అనేది అక్కడ ఏమని చూపిస్తుంది, ఈ సబ్మిట్ చేసిన ఫామ్ లో ఏదో ఎర్రర్ ఉంది, అది సబ్మిట్ అవ్వట్లేదు అని చెప్పి మనం ఒక ఇన్ఫర్మేషన్ అనేదాన్ని అక్కడ ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఒకవేళ అది సెండ్ అయిపోయింది అనుకోండి, సక్సెస్ఫుల్లీ అని చెప్పి మనకి ఇలాగ వచ్చేసింది, ఓకే చేస్తాం, ఇక అక్కడతో ఆ ఫంక్షన్ అనేది అయిపోతుంది. ఓకేనా, మనం ఇలాంటి ఫంక్షన్స్ అనేవి ఒకే వెబ్ పేజ్ లో, ఓకేనా, ఒకే వెబ్ పేజ్ లో చాలా ఇవ్వచ్చు అనమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ దానికి
ఒక అలర్ట్ ఫంక్షన్ అనేది మనం ఇవ్వచ్చు. ఓకేనా, ప్రతి యాక్షన్ కి కూడా ఒక అలర్ట్ ఫంక్షన్ అనేది మనం ప్రొవైడ్ చేయొచ్చు. చూడండి, ఇలా డబల్ స్లాష్ చేసి మనం ఈ కామెంట్ ని హైడ్ చేసుకోవచ్చు అనమాట స్క్రిప్ట్ లో. ఓకేనా, ఇది ఈచ్ అండ్ ఒక ఎవ్రీ లైన్ కూడా ఇలా కామెంట్ ఇచ్చుకుంటే ప్రతి లైన్ కూడా అనేది అది హైడ్ అయిపోయింది. ఓకే, చూడండి ఒకసారి, ఇది హైడ్ అయింది కదా, రిఫ్రెష్ చేస్తున్నాను, రావట్లేదు ఎందుకంటే ఈ ఫైల్ అనేది నాకు ఇక్కడ హైడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఈ కన్ఫర్మ్ గురించి తెలుసుకుందాం, కన్ఫర్మ్ ఫంక్షన్ గురించి. చూస్తున్నారు కదా, నేను ఏమి ఇచ్చాను ఇన్ఫర్మేషన్ అనేది, డూ వాంట్ లాగిన్ అని చెప్పి. ఓకేనా, అంటే మీరు లాగిన్ బటన్ నొక్కిన తర్వాత అది ఒకసారి కన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట. చూడండి, నేను ఇప్పుడు ఒక ఫైల్లో ఒక మన ఈ కామర్స్ లాంటిది అనుకోండి, మనం ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటాం కదా. ప్రొఫైల్ లో మనకేం కావాలి, ఈ లాగిన్ ఐడీస్ అవి ఉంటాయి, సైన్ అప్ చేయమని చెప్పి, లాగిన్ అవ్వమని చెప్పి మనం అడుగుతూ ఉండేది. ఓకే, మనం లాగిన్ అయినప్పుడు, ఓకేనా, లాగిన్ అయినప్పుడు మనకి ఒక నోటిఫికేషన్ కూడా మనం ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. డూ యూ వాంట్ లాగిన్ అని చెప్పి, అంటే లాగిన్ అవ్వాలనుకుంటున్నారా, క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారా అని చెప్పి కూడా అవ్వచ్చు. కొన్నిసార్లు ఏంటంటే మనం ఆటోమేటిక్ గా మన పాస్వర్డ్స్ అవన్నీ ఏంటంటే స్టోర్ అయి ఉంటాయి అనమాట. ఎందుకంటే మనం ఆటో సేవ్ అనేది పెట్టేసుకుని ఉంటాం కొన్నిసార్లు. ఓకేనా, ఈ ఆటో సేవ్ ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు మనం ఏంటంటే పర్టికులర్ గా ఒక దాన్ని ఓపెన్ చేసినప్పుడు, ఓకేనా, పర్టికులర్ వెబ్సైట్ ని ఓపెన్ చేసినప్పుడు దాని లాగిన్స్ అనేవి మన దాంట్లో ఉన్నాయనుకోండి, అది ఆటోమేటిక్ గా ఏంటిది తీసేసుకునిద్ది అనమాట. ఓకేనా, ఇన్పుట్స్ లో అది తీసేసుకునిద్ది. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ గా లాగిన్ అవ్వడానికి వచ్చేసింది అనమాట, లాగిన్ అయిపోయింది అనమాట. అలాంటప్పుడు ఏంటిది, మన ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి కొన్ని వస్తుంటాయి, డూ వాంట్ లాగిన్ అని చెప్పి. నువ్వు లాగిన్ అవ్వాలనుకుంటున్నావా లేదా అని చెప్పి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. క్యాన్సిల్ చేసామనుకోండి లాగిన్ అవ్వదు, అదే ఓకే చేసామనుకోండి లాగిన్ అయిపోతుంది అనమాట. ఇలాంటి ఫంక్షన్స్ అన్ని ఏంటంటే ఇప్పుడు హోస్టింగ్స్ కానీ లేకుంటే కొన్ని ఫంక్షన్స్ లో మనం చూడడానికి వచ్చింది కనిపిస్తుంది అనమాట వెబ్ పేజెస్ లో. ఓకేనా, అంటే జస్ట్ లాగిన్ అనే దాని మీదే కాదు, ఏదైనా సరే ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఫంక్షన్ తగ్గట్టుగా ఓకే చేయాలనుకుంటాం. అంటే మనం ఒక ఫీడ్బ్యాక్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిన తర్వాత కూడా మనకి ఎక్కడో చిన్న డౌట్ ఉండిద్ది. ఓకే, ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్ గా ఇచ్చామా లేదా అని చెప్పి మనం దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒకసారి రెక్టిఫై చేసుకోవడం కోసం, మీరు పొరపాటున ఇప్పుడు ఒక ఎగ్జామ్స్ కి కానీ లేకుంటే ఒక రైల్వే ఎగ్జామ్స్ కి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఓకే, గవర్నమెంట్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు మనం వాళ్ళకి ఫామ్ అనేది అప్లికేషన్ ఫిల్ చేయడానికి వెళ్తాం కదా. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా పూర్తి డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తాం. సబ్మిట్ బటన్ కొట్టండి అని చెప్పి, ఒకసారి కరెక్ట్ చేసుకోండి అని చెప్పి కింద ఒక నోట్ అనేది ఇస్తాడు. అది కాకుండా మళ్ళీ ఏంటంటే సబ్మిట్ బటన్ కొట్టినా సరే మనకి సేమ్ ఈ టైప్ ఒక నోటిఫికేషన్ వచ్చింది, అంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్ అని మీరు చెక్ చేసుకున్నారా అని చెప్పి. ఓకేనా, ఓకే అనుకుంటే ఓకే, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్ గా ఉందనుకుంటే మనం ఓకే కొడతాం. లేదు ఎక్కడైనా డౌట్ ఉంది ఇంకోసారి చెక్ చేసుకుందాం అనుకున్నాం, క్యాన్సిల్ కొట్టేసి మనం మళ్ళీ ఏం చేస్తాం, ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తాం అనమాట. డేటా అనేది ఎక్కడికి పోదు. ఓకేనా, మనం రాసిన డేటా అనేది, మనం ఫిల్ చేసిన డేటా అనేది ఎక్కడికి పోదు, అక్కడ అలాగే ఉండిద్ది. కాకపోతే ఈ మనం సెండ్ చేసి సబ్మిట్ చేసే బటన్ అనేది కన్ఫర్మ్ చేయాలా లేదా అని చెప్పి మనకి ఒక నోటిఫికేషన్ లాగా మనకు వచ్చింది అనమాట. ఓకేనా, అంటే ఆ టైంలో ఇప్పుడు అలాంటి ఎగ్జామ్స్ దాంట్లో మనం ఒకసారి చేసామనుకో, ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి,
మళ్ళీ తన ఆ ఎర్రర్స్ రెక్టిఫై చేసుకోవడానికి వాళ్ళు లింక్ వదిలిపెట్టేంత వరకు కూడా మనం కామ్ గా ఉండాల్సిందే ఇక. ఓకేనా? అందుకని ఏంటంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి అని చెప్పి మనకి ఇలాంటి అలర్ట్స్ అనేవి వాళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట. ఇది కూడా ఒక అలర్టే. ఏంటిది? ఆ ఫంక్షన్ అనేది, పర్టికులర్ ఫంక్షన్ అనేది నువ్వు ఇచ్చింది కరెక్టా లేదా అని చెప్పి నీకు డౌట్ ఏమైనా ఉందా, ఉంటే క్యాన్సిల్ చేసేసి మళ్ళీ రీచెక్ చేసుకో. లేదు అని అంటే ఓకే చేసి సబ్మిట్ అయిపోయింది ఫామ్ అని చెప్పి మనం ఈ కన్ఫర్మ్ ఫామ్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? అలర్ట్ ఫామ్ అనేది జస్ట్ మనం అలర్ట్ ఇచ్చేసి వదిలేస్తాం అంతే. ఎర్రర్ వచ్చిందని చెప్పి ఒక్కసారి దాని మీద ఓకే అని క్లిక్ చేసామనంటే మనం మళ్ళీ ఫామ్ అనేది ఫస్ట్ నుంచి ఫిల్ చేసుకోవాల్సిందే. ఆ డేటా అనేది కొన్నిసార్లు ఉండిద్ది, కొన్నిసార్లు ఉండదు. అంటే మనం తీసుకునే కాంప్లెక్స్ డేటాని బట్టి అనమాట. అంటే మనం ఎంత కాంప్లెక్స్ గా రాసే దాన్ని బట్టి మనకు అది ఉండిద్ది. ఎర్రర్ వచ్చేస్తే డేటా మొత్తం పోదు, కొన్ని ఫీల్డ్స్ అనేవి మాత్రం పోతాయి అనమాట. కొన్ని ఫీల్డ్స్ అనేవి మనకు అలాగే మనం రాసిన డేటా అనేది అలాగే ఉండిపోయింది. ఓకేనా? బై డిఫాల్ట్ గా కొన్ని వీటిలో మనం ఒకసారి రాసిన డేటా అనేది అలా ఆగిపోయింది అనమాట. సబ్మిట్ అయిపోయిన తర్వాత మాత్రమే ఆ పేజ్ అనేది రిఫ్రెష్ అయ్యి ఆ డేటా మొత్తం మనకు కనిపించకుండా వచ్చింది. ఓకేనా? దీన్ని కూడా హైడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కన్సోల్ డాట్ లాగ్ గురించి చూస్తాం. చూడండి, ఈ కన్సోల్ డాట్ లాగ్ లో ఏంటంటే ఇది మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనకు చూపించదు. ఓకేనా? మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడ చూపించేది? ఇందాక నాకు చూపించాను కదా, మన ఇన్స్పెక్ట్ లోకి వెళ్ళిపోయి, ఓకే, ఇన్స్పెక్ట్ లోకి వెళ్ళిపోయి కన్సోల్ లో మనం ఈ డేటా అనేదాన్ని మనం చూడొచ్చు అనమాట. చూడండి, ఈ డేటా అనేది నాకు ఇక్కడ వచ్చింది. కన్సోల్ లో నేను రాసిన డేటా అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అయింది. ఓకే, మనం ఒక ఫైల్ ని కన్సోల్ ద్వారా రెక్టిఫై చేసుకొని ఇక్కడ డీబగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కోడ్ మొత్తాన్ని కూడా చూడండి, మనకి ఫైల్ నేమ్ వస్తుంది, అలాగే ఏ లైన్ లో ఉందనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. చూడండి, 20th లైన్ లో మన ఈ కన్సోల్ అనేదాన్ని మనం రాసామని చెప్పి నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఎందులో ఉంది ఇది? js.html అనే పేజ్ లో 21st లైన్ లో నాకు ఈ కన్సోల్ డేటా అనేది ప్రొవైడ్ అవుతుంది అని చెప్పి నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ డేటా అనేది ప్రొవైడ్ అవుతుంది అని చెప్పి నాకు ఇది చూపిస్తుంది. మనం దీని నుంచి ఏంటంటే ఈ ఎర్రర్స్ ఇవన్నీ అనేది డీబగ్ చేసుకోవడం ఇదంతా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? కోడ్ ని లైట్ గా ఇక్కడ మాడిఫై చేసుకొని కూడా చేసుకోవచ్చు. కన్సోల్ అనేది మనకి టెస్టింగ్ పర్పస్ లో, డీబగ్ పర్పస్ లో యూజ్ అవుతుంది. మోస్ట్లీ మనకు వచ్చే దాంట్లో ఎర్రర్స్ అనేది ఎక్కడ వస్తాయని అంటే కోడింగ్ మొత్తంలో ఎర్రర్స్ అనేది రాదు అమ్మా. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రేమ్ వర్క్స్ నుంచి దాన్ని తెచ్చుకుంటున్నాం కదా. సో మోస్ట్లీ డిఫాల్ట్స్ అనేవి మనకి రాదు. ఈ డిఫాల్ట్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే మనం ఇచ్చి నేమ్స్ ఉంటాయి కదా. ఓకేనా? ఈ కేసెస్ ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం కదా నేను. అప్పర్ కేస్ కానీ లోవర్ కేస్ కానీ ఈ కేసెస్ దగ్గరే మనకి డిస్టర్బెన్స్ అనేది వచ్చింది అనమాట. మీరు రాసే HTML కి మీరు ఇచ్చే నేమ్స్ కి ఇక్కడికి చిన్న డిఫరెన్స్ వచ్చినా సరే ఈ ఎర్రర్ అనేవి వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మనం డీబగ్ చేసుకోవాలా ఇదంతా అని చెప్పి కాదు. ఫస్ట్ మనం ఏంటంటే కోడ్ తెచ్చుకున్నాం. ఓకేనా? కోడ్ ని మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఓకే, నేమ్స్ కానీ ఏమైనా ఉంటే, క్లాస్ నేమ్స్ కానీ ఏదైనా ఉంటే వాటిని మనం కరెక్ట్ గా ప్రొవైడ్ చేసామా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నారు అనుకోండి, సగం డీబగ్స్ కానీ ఎర్రర్స్ కానీ వెళ్ళిపోతాయి అన్నమాట. మిగతా ఏంటంటే సేమ్ ఆఫ్ అంటే కోడ్ అనేది రిలేటెడ్ కోడ్ ఉందనుకోండి, అంటే మీరు 2 టైప్స్ ఆఫ్ కోడ్ ని ఒకేసారి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలా అంటే ఇప్పుడు 2 స్లైడర్స్ తీసుకున్నారు అనుకోండి, 2 స్లైడర్స్ కూడా ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక స్లైడర్ కి ఒక కోడ్ అనేది తీసుకున్నాం. ఓకేనా? ఎగ్జాంపుల్ చూపిస్తాను. స్క్రిప్ట్ లో మీరు ఒక కోడ్ తీసుకున్నాను అనుకుంటాం, స్లైడర్ కోడ్ అని చెప్పి.
ఓకేనా. స్లైడర్ కోడ్ అని చెప్పి మీరు తీసుకున్నారు, ఇక్కడ ఒక స్లైడర్ ని క్రియేట్ చేశారు. ఓకే, స్లైడర్ అనే దాన్ని మీరు క్రియేట్ చేశారు, ఒక 0 అంటే ఫస్ట్ స్లైడర్ ని మీరు క్రియేట్ చేశారు. ఓకేనా. నేను ఇంకో స్లైడర్ అనేది నేను రాస్తాను, నాకు స్లైడర్ 2 అనేది కూడా కావాలి. ఓకే, నేను సేమ్ కోడ్ యూజ్ చేస్తాను. నేను ఏంటంటే కాలమ్స్ అవన్నీ మార్చేసుకుంటానని చెప్పి మీరు సేమ్ కోడ్ ని మళ్ళీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు, నేమ్స్ మార్చుకుంటారు. ఓకేనా. ఇది స్లైడర్ 1, స్లైడర్ 2. దాని తగ్గట్టుగా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో అంటే ఐడీస్ లో కానీ క్లాస్ నేమ్స్ లో కానీ నేమ్స్ అనేది చేంజ్ చేస్తారు. ఓకేనా. కానీ ఎప్పుడైతే నేమ్ చేంజ్ చేసిన కోడ్ 1 అనేది ఇది కోడ్ 2 అని ఉంది, చేంజ్ చేసినంత మాత్రం సరిపోదు అనమాట. మనకి ఇందులో ఇంకా ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఎందుకు? మనకి ఇక్కడ బల్క్ ఆఫ్ కోడ్ అనేది ఉంటుంది. ఓకేనా. మనకి బల్క్ ఆఫ్ కోడ్ అనేది ఈ కోడ్ నేమ్స్ అనేది ఇప్పుడు 10 లైన్లో 12 లైన్లో ఉందనుకున్నాం. ఈ కోడ్ లో మనం ఏం మార్చేది ఎంత 2 లైన్స్ ఆఫ్ కోడ్స్ లో మనం క్లాస్ నేమ్స్ ఐడి నేమ్స్ మనం మార్చుకుంటాం. మిగతాది మొత్తం స్లైడర్స్ మొత్తం రన్ అవ్వాలని మనం ఇచ్చి యాంకర్ దానికి రైట్ బటన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ బటన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే నేమ్స్ అనేది అంటే ఈ కోడ్ లో ఉంటే ఈ డిఫరెన్సియేషన్ అంటే ఈ మెయిన్ గా ఉండే ఒక కోడ్ అనేది రిలేటెడ్ గా ఉంటుంది. అర్థమైందా? మనం తీసుకునే కోడ్ లో ఒక 10 లైన్స్ తీసుకుంటే మనం 2 లైన్స్ లో జస్ట్ క్లాస్ నేమ్ అది పూర్తి కూడా మార్చట్లేదు. ఓకేనా. జస్ట్ మీరు క్లాస్ నేమ్ అనేది మార్చేస్తున్నారు అంతే. కానీ దాని లోపల వచ్చే ఈ నేమ్స్ ఉంటాయి కదా, స్లైడర్ అని చెప్పి వాడు స్లైడర్ ఇండెక్స్ అని చెప్పి ఒక నేమ్ ఇచ్చాడు అనుకోండి, అదే నేమ్ నీకు సెకండ్ దానికి కూడా ఇస్తున్నాడు. అంటే రెండింటికి ఒకే ఇచ్చినప్పుడు నీకు అనేది అది ఎర్రర్ అనేది ప్రొవైడ్ అవుతుంది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి? కోడ్ తీసుకునేటప్పుడే, ఓకేనా, మనం ఒక ఎక్స్టర్నల్ కోడ్ అనేది తీసుకునేటప్పుడే మనం మల్టిపుల్ కరౌజెస్ చేయడానికి యూజ్ అయ్యేట్టుగా మనం కోడ్ ని తీసుకుంటాం. ఈ కరౌజెస్ వాటికి ఏంటంటే మెయిన్ గా మనకి కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఈ ఫ్లికిటీ అని చెప్పి చాలా ఉంటాయి, మై స్లైడ్స్ అని చెప్పి ఇలా ఫ్రేమ్ వర్క్స్ అనేది బై డిఫాల్ట్ గా క్రియేట్ చేసి ఉంటాయి అనమాట. మీకు కోడింగ్ అది మొత్తం వచ్చేసింది. మనం ఏంటంటే మన పేజ్ కి తగ్గట్టుగా దాన్ని మార్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా. అలాగే ఎర్రర్ విషయం ఇంకో విషయం కూడా ఇందాక చెప్పా కదా మీకు, ఏంటంటే సేమ్ మనం తీసుకునే కోడ్ అనేది జస్ట్ నార్మల్ గా రాసి ఉంది అనుకోండి. ఓకేనా. అంటే కోడ్ కాంప్లెక్సిటీ అనేది సింపుల్ గానే ఉంది, కాకపోతే అది మరీ సింపుల్ గా రాసేసి ఇచ్చారనుకోండి, జస్ట్ ఒక 2 లైన్స్ లో రాసేసి ఇచ్చారనుకోండి, ఆ కోడ్ లో ఏంటంటే మనకి ఆ ఐడి నేమో ఏదో అనేది నాకు ఇంకో పేజ్ లో కనిపించకపోతే, ఆ కోడ్కి ఇంకో పేజ్ లో కనిపించకపోతే నాకు నేను ఏదైతే ఫంక్షన్ ని రన్ చేస్తున్నానో, ఏ ఐడి నేమ్ తో అయితే నేను ఫంక్షన్ రన్ చేస్తున్నానో ఆ నేమ్ అనేది నాకు ఈ పేజ్ లో కనిపించట్లేదు అని చెప్పి అది మనకి ఎర్రర్ రూపంలో మనకి చూపిస్తుండేది. ఓకేనా. అంటే పర్సన్ ఇది ఎలా ఉంటుంది అంటే, మీరు ఒక మనిషిని ఎతకమని చెప్పి ఇంకొన్ని పంపించారు ఒక నేమ్ ఇచ్చేసి. ఓకేనా. తను ఒక రూమ్ లో కాకుండా సెకండ్ రూమ్ లోకి వెళ్ళిపోయి ఆ పేరు పెట్టి పిలుస్తున్నాడు అనుకోండి, అది అక్కడ కనిపించదు కదా. అంటే తనేమనుకుంటాడు అప్పుడు, మీరు పంపించిన పర్సన్ ఏమనుకుంటాడు, అతను ఇక్కడ లేడు అని చెప్పి మీరు అతను అనుకుంటాడు. అదే విషయాన్ని మనకి ఇన్ఫార్మ్ చేస్తుంటాడు అనమాట. కానీ మనం అక్కడ అంటే ఒక సబ్జెక్ట్ ని మనం ఏ అనే బాక్స్ లో పెట్టినప్పుడు, ఓకేనా, ఏబి అనే దాంట్లో రెండిట్లోనూ మనకు మనం ఈ సబ్జెక్ట్ సంబంధించిన ఒక వ్యక్తిని పంపించాం. కానీ ఏలో ఉన్నప్పుడు ఏ బాక్స్ లో మాత్రమే అది అతను ఆ సబ్జెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది, బిలోకి వెళ్ళినప్పుడు కనిపించదు కదా. సో బిలో లేదని చెప్పి మనకి ఎర్రర్ అనేది కనిపిస్తుంది ఆటోమేటిక్ గా. ఓకేనా. ఇప్పుడు మనం ఈ డాక్యుమెంట్ రైట్ అనే దాన్ని రాసి చూద్దాం.
document dot write. చూడండి, నేను దీనికి ఇప్పుడు హెలో అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. నాకు ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఈ హెలో అనేది నాకు డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇది నేను ఇచ్చిన జావా స్క్రిప్ట్. ఇది కనిపిస్తుందా మీకు? సరే బాగా చూడండి, ఇది నేను ఇచ్చిన జావా స్క్రిప్ట్. ఇందులో డాక్యుమెంట్ రెట్లో నేను హెలో అని చెప్పి నేను ఒక ఫంక్షన్ ని దీనికి ఇచ్చాను అనమాట. ఓకే, అది నాకు ఎక్కడ డిస్ప్లే అవుతుంది? జావా స్క్రిప్ట్ బయట నాకు డిస్ప్లే అవుతుంది అనమాట. ఇది నేను ఇచ్చిన ఫంక్షన్ ని బయట వేరే చోట డిస్ప్లే చేస్తుంది ఇది. ఓకేనా? నేను అనుకుంటాం మన ఏంటిది జావా స్క్రిప్ట్ ఈ లైన్ అనేది మొత్తం హైడ్ అయిపోయి మనకి ఈ టెక్స్ట్ అనేది దీని వల్ల మనకి కనిపిస్తుంది అని చెప్పి. అలా కాదు, ఇది డైరెక్ట్ గా మనకి బయట దీన్ని డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా? అలాగే మనం ఇందులో ట్యాగ్స్ అనేవి కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, రెండోది కూడా తనకే చేసింది, మోడల్ చూసుకోమని చెప్పి చేసింది తీసుకుంటే సరిపోతుంది. ఇమేజ్ కూడా ఉంది, తీసుకోకుండా PLG అనేది. H1 ట్యాగ్ లో నేను ఈ హెలో అనే ఇన్ఫర్మేషన్ ని ఇచ్చాను అనమాట. ఓకేనా? చూడండి, ఇది H1 లోకి మారిపోయింది. అలాగే మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది స్క్రిప్ట్ ట్యాగ్ బయట నాకు వస్తుంది అనమాట. అంటే మనం స్క్రిప్ట్ ట్యాగ్ లో ఒక ఇన్ఫర్మేషన్, ఈ డాక్యుమెంట్ వర్డ్ ద్వారా మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే అది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మనం ఇది మోస్ట్లీ ఎలా వాడతాం అంటే ఈ ఫార్మ్స్ క్రియేట్ చేస్తాం కదా, అంటే ఫార్మ్స్ సబ్మిట్ చేసినప్పుడు మన ఈమెయిల్ కి మనకి మెసేజ్ అనేది వెళ్తుంది కదా. వెళ్ళినప్పుడు మనం ఈ కోడ్ మొత్తం ఏంటంటే ఇది మొత్తం ఆల్రెడీ ప్రీ డిఫైన్ గా మనం కొన్ని స్ట్రింగ్స్ ద్వారా అలాగే ఇచ్చేసి ఉంటాం ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది. ఓకేనా? ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వాలని చెప్పి మనం ఆ స్ట్రింగ్స్ నేమ్స్ ఇచ్చేస్తాం అనమాట. ఓకేనా? మనం డిఫరెంట్ ఒక కోడ్ నే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసుకొని ఆ స్ట్రింగ్స్ లో ఉండే ఇన్ఫర్మేషన్ ని నేను ఇందులో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఎప్పుడైతే నేను ఈ డాక్యుమెంట్ దాంట్లో ప్రొవైడ్ చేస్తానో అది నాకు ఇక్కడ డిస్ప్లే వచ్చేస్తుంది. ఓకేనా? నేను ఆ స్ట్రింగ్స్ నేమ్స్ అనేది అంటే పర్టికులర్ గా ఇప్పుడు నాకు 3 కాలమ్స్ ఉన్నాయనుకోండి ఫామ్ లో, నేము, ఫోన్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి. నేను ఆ 3 డీటెయిల్స్ అనేవి నేను ఇక్కడ ఇస్తాను. స్ట్రింగ్స్ తో డిఫైన్ చేసి పక్క పక్కన కామా పెట్టేసి చేస్తాను డాక్యుమెంట్ రైట్ లో. అది నాకు ఎక్కడ అది రన్ అయినప్పుడు నాకు అది ఎక్కడ కనిపించింది, ఆ డేటా సక్సెస్ఫుల్ అనే డేటా నాకు ఎక్కడ కనిపించింది, ఎలా డిస్ప్లే అవుతుంది అనేది నేను ఈ దీని ద్వారా డాక్యుమెంట్ రైట్ ద్వారా అనేది ఇవ్వచ్చు అనమాట. అలాగే నార్మల్ కంటెంట్ కూడా మనం ఇలాగా ఇవ్వచ్చు. చివరి ఫంక్షన్ అనేది ఒకటి ఉంది, అదొకటి చూద్దాము. మన లాస్ట్ ఫంక్షన్ అనేది ప్రాంప్ట్ ఫంక్షన్. ఓకేనా? ఈ ప్రాంప్ట్ అనేది చెప్పుకున్నాం కదా, ఒక ఇన్పుట్ ని డిఫైన్ చేసుకోవడానికి మనం ఇస్తాం. ఎక్కడ ఎర్రర్ వస్తుంది? ప్రాంప్ట్ ఇస్ నాట్ డిఫైన్డ్. ప్రాంప్ట్ స్పెల్లింగ్ తప్పు, PROMPT. ఓకే, జస్ట్ ఎర్రర్ వచ్చినప్పుడు
మనం ఈ కన్సోల్ చూస్తున్నారు కదా, కన్సోల్లోనే మనకి ఇది చూపిస్తుంది. ఓకేనా, కన్సోల్లో ఏ లైన్ లో ఎక్కడ ఎర్రర్ వచ్చింది అనేది మనకి ఇక్కడ చూపించింది అనమాట. మనం డైరెక్ట్ గా వెళ్ళిపోయి ప్రాంప్ట్ అనేది తప్పు రాసే డిఫైన్ అవ్వట్లేదు అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి నేను అంటే స్పెల్లింగ్ మిస్టేక్ చేశాను కాబట్టి నేను అక్కడికి వెళ్ళి చెక్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి, అంటే ఒక ఫంక్షన్ అనేది వ్యాలిడేషన్ అనేది జరిగినప్పుడు మనం ఏ అతని నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటున్నాం, ఫీడ్బ్యాక్ కానీ ఏదైనా సరే, నేను జస్ట్ ఏంటంటే ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి నేను ఒక ఫంక్షన్ అనేది ఇచ్చాను. మనం ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం దేని నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలనుకుంటున్నాం లేదా ఏ మెసేజ్ అనేది ఇవ్వాలనుకుంటున్నాం అనేది అప్పుడు మనం ఇది ప్రాంప్ట్ ఫంక్షన్ ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, కన్ఫామ్ గా ఇలాగే రాయాలని ఏమి ఉండదు, అంటే ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి ఏమి ఉండదు. మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకేనా, వాట్ ఈస్ యువర్ ఫీడ్బ్యాక్, ఆల్రెడీ తను చేశాడు అయిపోయింది. ఒక సక్సెస్ బటన్ ఏదో ఒక బటన్ అనేది మనం ప్రొవైడ్ చేసాం అందులో. ఓకేనా, లేకుంటే ఒక బ్లాగ్ రాసేసి ఆ బ్లాగ్ లో మనం ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం ఇచ్చేసాం అనమాట. మీకు ఎలా ఉంది, ఓకేనా, ఇక్కడ క్లిక్ చేసి మాకు చెప్పండి అని చెప్పి అక్కడ ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు అది ఒక ఫంక్షన్ అనేది వ్యాలిడేట్ అయింది. ఓకేనా, అప్పుడు మనం ప్రాంప్ట్ అనేది ఇస్తున్నాం. ఓకే, దాని దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోండి, మీకు ఈ బ్లాగ్ అనేది ఎలా ఉంది, నచ్చిందా అని చెప్పి ఇచ్చినప్పుడు మీరు ఒక డిస్క్రిప్షన్ రాయండి అని చెప్పి మనం ఇలాంటివి ఇస్తాం అనమాట. ఓకేనా, ఇందులో మనకి తను ఎలా ఉంది అనేది జస్ట్ గుడ్ అని ఇవ్వచ్చు, నాకు ఈ బ్లాగ్ బాగా నచ్చింది అని చెప్పి అది ఇన్ఫర్మేషన్ రాయొచ్చు, ఎలాగైనా సరే మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాడు. బై డిఫాల్ట్ గా మనం ఇందులో ఇచ్చే కోడ్ ఏంటంటే, ఇప్పుడు ఇది ఒకవేళ లైక్ ఫీడ్బ్యాక్ అనుకోండి, గుడ్ అని చెప్పి మనమే ఇచ్చేసుకుంటున్నాం, బై డిఫాల్ట్ గా లైట్ గా ఇచ్చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాం అనమాట. ఓకేనా, చూడండి, గుడ్ అనేది ఆటోమేటిక్ వచ్చేసింది. అతను ఓకే చేశారనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ డేటా అనేది మనకు సేవ్ అయిపోతుంది. జస్ట్ ఏంటంటే అతను పెద్దగా రాయాలనుకోవట్లేదు లేదా అంతగా స్కోప్ ఇవ్వాలనుకోవట్లేదు. సో ఏంటంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని ఓకే చేసి వెళ్ళిపోయాడు. లేదా నేను రాయాలనుకుంటే చూడండి, నా ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇచ్చిన బై డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ అది అక్కడే ఉంటుంది. అలాగే మనం ఇచ్చేది కూడా ద బ్లాగ్ ఈజ్ వెరీ యూస్ఫుల్, నేను అలా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసాను. ఓకేనా, ఫీడ్బ్యాక్స్ కోసం, మెసేజెస్ కోసం, అంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి తీసుకోవడం కోసం అని చెప్పి ఈ ప్రాంప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా, ఒకసారి చూసుకోండి ఇవన్నీ కూడా. ఈ అలర్ట్ ప్రాంప్ట్స్ ఇవన్నీ ఏంటంటే మనం కన్ఫామ్ గా యూజ్ చేస్తూ ఉండాలి. జేఎస్ రాస్తున్నప్పుడు కన్ఫామ్ గా యూజ్ అవుతాయి, మనం యూజ్ చేస్తాం కూడా. ఓకేనా, ఎర్రర్స్ అనేవి రాకుండా సక్సెస్ అయిందా లేదా అని చెప్పి మన యూజర్ కి ఎలా తెలుసు చెప్పండి, మీరు ఒక ఫామ్ ఫిల్ చేసినప్పుడు. ఓకేనా, ఏదో ఒక అలర్ట్ రావాలి కదా. సో అందుకోసం జావా స్క్రిప్ట్ మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో మల్టిపుల్ పర్పసెస్, అందులో ఇవి కూడా ఒకటి, కొన్ని ఫంక్షన్స్ మెయిన్ గా యూజ్ చేసేవి. ఓకే, ఇవాళ క్లాస్ అయితే వాళ్ళకు రేపు ఏంటంటే మిగతా క్లాస్ అనేది మిగతా ఫంక్షన్స్ గురించి కానీ వేరే విషయాల గురించి కానీ జేఎస్ లో మనం చెప్పుకుందాం. शाम में एक बार मुझे खाने